వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు చదలవాడ అరవింద బాబు హామీ. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు. గౌరవ వందనం చేసి ఏఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు, జిల్లా పోలీసు యంత్రాంగం. శాంతి భద్రతల పరిరక్షణను బాధ్యత పోలీసులదే కాదు, ప్రజలది కూడా. గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను ఆలయ ఈవో, ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలి ఏకాదశి సందర్భంగా జరగబోయే గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానన్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో రాళ్లు, పిచ్చి మొక్కలు తీసివేయాలని అధికారులను సూచించారు. ప్రతి చోట మంచినీళ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, మళ్లింపుపై శ్రద్ధ పెట్టాలన్నారు. గిరి ప్రదక్షిణలో నియోజకవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలకు సేవ చేసే విషయంలో నిత్యము అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. భక్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాళ్ళ కోటప్పకొండ మీద మరి ఈఓ గారు, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్ గారు, మరి గుడి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాము. రేపు జరగబోయే తొలి ఏకాదశి పండుగకు ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుండి చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ గుడి మీద మరి వాటర్ సప్లై కానీ, శానిటైజేషన్ కానీ, ఆహార పదార్థాలు, ఫుడ్ సప్లై ఇవన్నీ కూడా దగ్గర నుండి చూస్తున్నాము. రేపు కార్యక్రమాన్ని ఎంత రద్దీగా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు, అదేవిధంగా ఈఓ గారు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మరి భక్తులందరూ కూడా రేపు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, స్వామివారిని దర్శించుకొని మరి చక్కటి ఆశీస్సులు పొందమని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాము. రేపు దాదాపు 20,000 మంది నుంచి 30,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉండే త్రికోటేశ్వర స్వామి కొండ మరి అందరం కూడా ఈ పండుగని సంతోషంగా జరుపుకుందాం అని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తుంది. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు స్వీకరించారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గౌరవ వందనం చేసి ఏఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు, జిల్లా పోలీస్ యంత్రాంగం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నాకు ఈ రెండో డిస్ట్రిక్ట్ బాపట్ల ఎస్పీగా నాకు ఈ బాధ్యత ఇవ్వడానికి గవర్నమెంట్, ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ డీజీపీ సార్కి నా తరఫు నుండి ధన్యవాదాలు ఉంటాయి. అది కూడా చెప్తాను. నేను తుషార్ దూడి, 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్. నేను నా ట్రైనింగ్ కర్నూలు జిల్లాలో చేశాను. దీని తర్వాత అసాల్ట్ కమాండర్ గ్రే హౌన్స్గా చేశాను. అసాల్ట్ కమాండర్ చేసుకొని ఏఎస్పీ చింతాపల్లి 1 year చేశాను. తర్వాత అక్కడ నుండి కడప అడిషనల్ ఎస్పీగా వెళ్ళాను. అది చేసుకొని ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుండి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 6 months గుంటూరు ఎస్పీగా చేసుకొని అక్కడ ఎలక్షన్స్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాపట్ల జిల్లాలో ప్రభుత్వం తరఫు నుండి ఇచ్చిన ప్రయారిటీస్ ప్రకారం వల్నరబుల్ సెక్షన్స్, స్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్కి ఒక ప్రొఫెషనల్ ఎఫిషియెంట్ పోలీసింగ్ ఇవ్వడానికి నా ప్రయారిటీస్ ఉంటాయి. దీని తర్వాత రిడక్షన్ ఇన్ క్రైమ్ రేట్, ఈ కోస్టల్ భాగ్ కూడా ఎక్కువ ఉంది, బీచ్ ఉంది. సో దీని ప్రకారం కూడా ప్రయారిటీ పెట్టుకొని కొంచెం టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ వాడుకొని ఇవి అంతా కూడా ఇంప్రూవ్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఎవరో ఒకరు పోలీస్కి ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ బాధ ఏముంది, ఇష్యూస్ ఏముంది ఫ్రీగా అప్రోచ్ అవ్వచ్చు. మా తరఫు నుండి 100% ప్రొఫెషనలిజంతో, ఏమి బయస్ లేకుండా, ఏమి ఇష్యూ లేకుండా అందరినీ సమానంగా పెట్టుకొని ఇంపార్షియల్ పోలీసింగ్, ఎఫిషియెంట్ పోలీసింగ్ ఇక్కడ ఇస్తాము. అది నా ప్రయారిటీస్ ఉన్నాయి. బాపట్ల ప్రజలకి, మీడియా మిత్రులకి కూడా నా తరఫు నుండి రిక్వెస్ట్ ఉంది. ఈ బాపట్ల పోలీస్కి మీ సహకారం లేకుండా ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియెంట్ పోలీస్ అవడానికి చాలా కష్టం ఉంటుంది. సో మీ తరఫు నుండి
మీ బాధలు, మీ ఇష్యూస్లు, మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తాము. సో ఎవరికైనా స్పెషల్లీ ఎన్డీపీఎస్ రిలేటెడ్ గాంజా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే దీని రిలేటెడ్ కూడా వెంటనే అది మాకు చేరుకోవాలి. అది మేము కాన్ఫిడెన్షియలిటీ కూడా మెయింటైన్ చేస్తాము. పేరు ఏదైనా బయట రాకుండా ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎన్డీపీఎస్, వేరే క్రైమ్ రిలేటెడ్ కూడా ఏది కరప్షన్ రిలేటెడ్ కూడా ఏమైనా ఉంటే అది కూడా మాకు ఫ్రీగా పెట్టవచ్చు. ఖచ్చితంగా దీనిపైన మేము చర్యలు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈ జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ప్రొబేషనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత పీటీసీలో దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ జిల్లాకి మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది 2వ జిల్లా. నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2వ జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా, ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి. మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా యువత మీద ప్రభావం చూపుతుంది. వీటన్నిటిని అరికట్టాలంటే పేరెంట్స్, అలాగే కాలేజీ యాజమాన్యాలు, పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఒంగోలులో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే స్త్రీల మీద, పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజల సహకారం కావాలి. మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు, అలాగే చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీం అంతా కూడా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో త్యాగానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పండుగ మొహరం అని అన్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. ముస్లిం మత పెద్దల ప్రాణత్యాగానికి ప్రతిరూపం మొహరం పండుగ విశిష్టత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరియు కంచేటి సాయి మాట్లాడారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా తొలి ఏకాదశి పండుగని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి పర్వదినం గుంటూరు బృందావన్ గార్డెన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరిని ఏకాదశి సందర్భంగా దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, టీడీపీ శ్రేణులు, భక్తులు కోటప్పకొండ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు నిర్వహించిన ఆర్టీసీ సోపాన మార్గంలో మెట్ల పూజలు నిర్వహించి త్రికోటేశ్వరిని దర్శించుకున్న భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం త్రికోటేశ్వరిని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు దర్శించుకున్నారు. మీడియా సోదరులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ భక్తులందరం కూడా మరి త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఉండటం జరిగింది. మరి హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. మరి తొలి ఏకాదశి పండుగ ప్రతి శివాలయంలో ప్రతి గుడిలో కూడా అర్చనలు కూడా అన్ని ఎంతో ఘనంగా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకుంటాము. ఎందుకంటే తొలకరి మొదలైనప్పుడు తొలి ఏకాదశి మనం మొదలు పెడతాము, పండుగ చేసుకుంటాము. ఈ తొలి ఏకాదశిలో విత్తనాలు వేస్తాము. మరి వ్యవసాయం కూడా మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలి, అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి తొలి ఏకాదశి పండుగని ఘనంగా చేసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని కోటప్పకొండ మీద ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా భక్తులకి సౌకర్యాలు చక్కగా కలుగు చేయడం జరిగింది. దాదాపు 30,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దర్శనం కూడా చక్కగా జరిగేటట్టు, ఎక్కడ కూడా రద్దీ లేకుండా దర్శనం సజావుగా జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తొలి ఏకాదశి అనగానే మరి కోటప్పకొండ గిరి ప్రదర్శన గుర్తొస్తుంది మనందరికి కూడా. ఇది దాదాపు 8.5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. ఈ దారి మొత్తాన్ని కూడా శుభ్రం చేసి రోలర్ వేసి చక్కగా చేయడం జరిగింది. ఎక్కడ కూడా పాదాచారులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఎవరికి కూడా రాళ్లు గుచ్చుకోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మరి డిఎఫ్ఓ సహాయంతో, అదేవిధంగా కోటప్పకొండ ఏసీ ఈఓ గారితో సహాయంతో ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీడియా సోదరులందరూ కూడా దీనికి అందరూ కూడా అండగా ఉండడం అనేది చాలా గొప్ప విశేషం కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శాంతి భద్రతల పరిరక్షణని ఒక్క పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం సతీష్ కుమార్ అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. అందరికీ గుడ్ మార్నింగ్. సో నా పేరు సతీష్ కుమార్, 2016 బ్యాచ్. ఈరోజు గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రాజధాని ప్రాంతంలో కూడా వీటన్నిటిని ప్రక్షాళన చేసి దాని మీద ఎలాంటి ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నిటికీ నేను క్లియర్గా ఆన్సర్ చెప్తాను. ఈరోజు బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు అక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేస్తుంటారు. సో ఐ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను. సార్ పబ్లిక్ ఎటువంటి మెసేజ్ సార్? అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మనకు కొంత వేకెన్సీస్ ఉన్నాయి, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి రక్షణ అనేది, శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ తరఫు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన్నా ఏ టైంనా వచ్చి కలవడానికైనా అక్సెసిబిలిటీ, ఓపెన్నెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి. అదొక సిస్టమాటిక్గా చేస్తాము. థ్యాంక్ యూ. యువత వ్యసనాలు బారి పడుతుంది, గంజాయి వంటి వాటికి కూడా ఆకర్షిస్తున్నారు. దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. దీన్ని ఎలా మీరు నివారించడానికి దీని ముందు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు అంటే మనకి చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్న ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి ఇంకా కొంత గంజా మూవ్మెంట్ అనేది ఉంది. ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది
ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రావాల్సినదే. అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్. అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూసామంటే ఆంధ్ర ఆల్మోస్ట్ నిల్లని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి. ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజే. అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము, ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజ్. కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు, గుంటూరు డిస్ట్రిక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గంజా కన్జ్యూమర్స్, అఫెండర్స్, సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రెసెంట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు, స్టిల్ వాళ్ళు గంజా దీంట్లో అడిక్ట్గా ఉన్నారా, స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారు, అలాగ ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అది గంజాది కూడా సిస్టమాటిక్గా చేస్తాము. అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకు కనిపిస్తూ అలా అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటాం. తొలి ఏకాదశి పురస్కరించుకుని త్రికోటేశ్వర స్వామి ఆలయ అర్చకులు బిందు తీర్థంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి వేలాదిగా తరలివచ్చి త్రికోటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ఆనందవల్లి అమ్మవారి దర్శనం అనంతరం సోపాన మార్గంలో మెట్ల పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు అప్పయ్య గురుకుల మీడియాతో మాట్లాడారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రములో శ్రీ స్వామివారి సన్నిధిలో ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తములో బిందు తీర్థం తీసుకొచ్చేసి స్వామివారికి నానా రకాల యొక్క అభిషేక ద్రవ్యాలతోటి అభిషేకం జరిగింది. పంచామృతాలు పంచగవ్యాలతోటి కూడా సుగంధ ద్రవ్యాలతోటి చాలా ఫలరసాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వర్తించాము. తర్వాత స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ఈ అలంకరణ స్వామివారికి మధ్యాహ్నం 1:30 వరకు కూడా అలంకారం ఉంటుంది. తర్వాత మళ్ళీ స్వామివారికి ఒకసారి అభిషేకం చేసి మహానివేదన పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరి యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ గమనించి అభిషేక మండపంలో అభిషేకం చేయించుకొని అదే టికెట్ మీద శ్రీ స్వామివారి దర్శనం రావడానికి అవకాశం ఉంది. తర్వాత శ్రీ స్వామివారికి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికి కూడా ప్రత్యేక క్యూ లైన్స్, ప్రత్యేక దర్శనము, శేఖర దర్శనము, ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రకారంగా భక్తులందరికీ కూడా పాలు పంపిణీ, ఉచిత ప్రసాదాలు, దద్దోజనం, పులిహోర కార్యక్రమాలు మొత్తం కూడా వితరణ జరుగుతుంది. కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ స్వామివారిని కనుక ఎవరైతే దర్శించుకుంటారో ఈ రోజున శయన ఏకాదశిగా స్వామివారికి తొలి ఏకాదశి మనకి చెట్లు మొత్తం కూడా పాడి పంటలు కూడా పంటలు వేసుకునే యొక్క విధానంగా ఈ యొక్క ఋతువు మారుతుంది, అన్ని మారుతుంది. కాబట్టి అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే ప్రకారంగా శ్రీ స్వామివారి దేవస్థానంలో ఈ సంవత్సరం విశేషంగా ఈ యొక్క రావుపాడి గ్రామ వాస్తవ్యులు శ్రీ స్వామివారికి బంగారపు ఆభరణాలు, నాగాభరణము, జటాజూటము, చుట్ట ఇవన్నీ ఇచ్చి ఉన్నారు. అదే ప్రకారంగా స్వామివారికి దాతలు పేరు మహంకాళి శ్రీకాంత్ గారు, వాళ్ళ సహకుటుంబ లక్ష్మీ దంపతుల సహకుటుంబం, వారి సపరివారం మొత్తం కూడా వారి సహకుటుంబాలు మొత్తం కూడా స్వామివారికి ఏర్పాటు జరిగింది. తర్వాత వచ్చే సంవత్సరానికల్లా కూడా స్వామివారికి బంగారు బొట్టు కానీ ఇంకేదైనా ఆభరణాలు కావాల్సిన చేయిస్తామని చెప్పి చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా మేధా దక్షిణామృత స్వరూపంగా త్రికోటేశ్వర స్వామి ఇక్కడ వేంచేసినాడు. కాబట్టి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, గురుబలం బాగా ఉంటుందని చెప్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటుంది. అది ఆభరణాలు ఇచ్చిందే కాక గత 80 సంవత్సరాల నుంచి కూడా అబ్బూరి గ్రామ వాస్తవ్యులు కరెంటు ప్రభని తీసుకొని రావడం కూడా విశేషం. కాబట్టి కావూరు వారు ఉన్నారు, గత 65 సంవత్సరాల చొప్పున వాళ్ళు చేసుకొని వచ్చారు, కానీ 80 సంవత్సరాలు బట్టి చేసుకొస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి వారికి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. విక్రాంత్ పాటిల్ బాధ్యతలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యత స్వీకరించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంజీ భాస్కర్ రావు, కాకినాడ డీఎస్పీ హనుమంతరావు తదితర అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఉదయం 9:45 జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేసే పరిపాలనా అధికారులు ఎస్పీని కలిశారు. అనంతరం కాకినాడ జిల్లా చెందిన డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఎస్పీని కలిసి పుష్పగుచ్చం
పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. తొలుత కాకినాడ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని నూతన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని నూతన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యత స్వీకరణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో గంజాయి, ఉక్కుపాదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు చేపడతామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పటిష్ట చర్యలు చేపడతామని పేర్కొన్నారు. షాపులను 10 గంటల 30 నిమిషాల లోపల మూసివేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చే ఫిర్యాదులు, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా జిల్లా అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. I'll study whatever the problems are. So wherever required, మాకున్న మ్యాన్ పవర్ ఫిక్స్డ్, సో వీ హ్యావ్ టు యూటిలైజ్ ద సేమ్ మ్యాన్ పవర్ ఆప్టిమలీ. సో డెఫినెట్లీ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మ్యాన్ పెట్టడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మండే మార్నింగ్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏముందో, పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఏముందో వీ విల్ డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఈరోజు మార్నింగ్ నేను ఎస్పీ కాకినాడగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ సీఎం సార్, ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్, ఆనరబుల్ డీజీ సార్ ఫర్ గివింగ్ me this opportunity to work as Superintendent of Police Kakinada. సో గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కంట్రోల్ చేయడము, తర్వాత ఆల్ సోషల్ ఈవిల్స్ ఇంక్లూడింగ్ గాంజా, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, ఎనీ సోషల్ ఈవిల్ కంట్రోల్ చేయడము నా ప్రయారిటీస్. సో ఐ వుడ్ లైక్ టు టెల్ that I am always approachable. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ నా దృష్టికి తీసుకొస్తే కన్సర్న్డ్ పోలీస్ అఫీషియల్స్ ద్వారా ఇవన్నీ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. పోలీసులు ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడానికి వీ విల్ ట్రై. అంటే పెటిషనర్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్స్కి వెళ్తే వాళ్ళని తిప్పకుండా సో ఇమీడియట్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేయడము, అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న సిస్టమ్స్ వీ విల్ కంటిన్యూ, గుడ్ ప్రాక్టీసెస్ వాట్ ఎవర్ దే ఆర్, అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ కొత్త ఇనిషియేటివ్స్, కొత్త ప్రాక్టీసెస్ కూడా వీ విల్ ప్లాన్ ఇన్ కమింగ్ డేస్. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో, ఈ మీ దృష్టికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేదా మీ దృష్టిలో ఏదైనా సజెషన్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఫీజిబిలిటీ చూసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావులు మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా 2 రోజుల పాటు ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించి మరి కేడరంతా కూడా ఉద్యమాలకు సమాయత్తం చేస్తాం. మొన్న 13, 14, 15 తేదీల్లో మా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీ నగరంలో జరిగాయి. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించడంతో పాటు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ఇవాళ అన్ని విషయాలు కూడా సమీక్ష చేయబోతూ ఉన్నాం ఈ సమావేశంలో. ప్రత్యేకించి నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపైన కూడా క్యాబినెట్ చర్చించడం అనేది చాలా సంతోషము. ప్రత్యేకించి రైతులందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించడాన్ని మేము కూడా స్వాగతిస్తాము. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇచ్చినప్పుడు మనం మొదటి నుంచి కూడా వ్యతిరేకించాం. ఆ ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి, రైతు సంఘాలు వ్యతిరేకించాయి, లాయర్లందరూ కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు తప్ప విత్డ్రా చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ ప్రభుత్వం దాన్ని ఇవాళ రద్దు చేస్తామని మేము కూడా హర్షిస్తాము. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక పాలసీని కాంప్లీట్గా కింది స్థాయి వరకు అమలు చేయాలని కోరుతాము.
ఉచిత ఇసుక పాలసీ అని చెప్పి పేరు చెప్పి మళ్ళీ యథాలాపంగా కింద దోపిడీగా జరిగితే మాత్రం ఈ ప్రభుత్వం చెప్పేది వస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని ఆయన చెప్తా ఉన్నాడు. మన చెప్పినవి ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయో ఒకసారి ఆలోచించుకుంటున్నాను. నేను దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీరు గవర్నమెంట్లోకి రాకముందు విశాఖ జిల్లా భీముల్లో జరిగే ఆ ఎర్రమట్టి దిబ్బల యొక్క తవ్వకాన్ని చాలా క్లియర్గా ఎండగట్టారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. జనసేన అధినేతలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి 4 రోజులైనా సరిగ్గా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మరి అక్రమార్కులు మరి అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలతో సంబంధాలు ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉన్నారా, లేక అధికారులు లోపరుచుకొని అధికారుల ద్వారా ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారా? దానిపైన కూడా వారు ఒకసారి ఆలోచించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ కూడా ఈ ఎర్రమట్టి దిబ్బల పాలసీ మాత్రం ఆడదు. దానిపైన ముఖ్యమంత్రి గారు జాగ్రత్త తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ఆ ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే దాన్ని చేస్తూ ఉన్నారో దానిపైన చేయాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు 1,75,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయని చెప్తున్నారు. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. ఇవాళ మీకు కూడా తెలుసు, ఇవాళ మన రాష్ట్రంలో ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది. మరి 1,75,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెబుతున్న నేపథ్యంలో వీటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. అందుకు ఎవరు బాధ్యులు వాటిపైన కఠినంగా శిక్షించాలి. అధికారులు ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఆ భూములు ఎవరికైతే పేదవాళ్ళకు చెందిన భూములు ఉన్నాయో, పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళు, చిన్న సన్నకారు రైతులు, వాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి కూడా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. ఇక మూడో ముఖ్యమైన అంశం, విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అట్లా కాకుండా కాలేజీ యాజమాన్యానికి మేము డబ్బంతా కూడా చేస్తామని చెప్పారు. మరి దీనిపైన ఆచితూచి వ్యవహరించాలనుకో. ఎందుకంటే ఉద్దేశం మంచిదే కావచ్చు. చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో డబ్బులు ఇవ్వడము, వారు సక్రమంగా కాలేజీలకు చెల్లించలేకపోవడము, మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వనందువల్ల కూడా యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పెడతాం. మీరు డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టకపోతే మేము సర్టిఫికేట్లు ఇవ్వము, మీకు కాలేజీకి రానివ్వమని కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు పెడతాం. ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వనందువల్ల గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము కట్టలేమనే పరిస్థితుల్లో విద్యార్థులు కూడా పాపం సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా ఇబ్బంది పడుతుంది. మరి ఈ నేపథ్యంలో నూతన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రభుత్వ యాజమాన్యానికి ఇవ్వాలని. కానీ నేను మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దీనిపైన మరింత స్టడీ అవసరము. యాజమాన్యాలతో మాట్లాడండి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడండి, విద్యార్థి సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేయండి. అందరూ అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా చర్చించి ప్రాక్టికల్గా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఏదేమైనా మేము కోరేది ప్రభుత్వాన్ని ఒకటే, అదేమంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ అంశం పైన ముడిపడి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో దాన్ని ఆచితూచి నిర్ణయం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక చివరి అంశము, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటప్పకొండ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు చదలవాడ అరవిందబాబు హామీ. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు. గౌరవ వందనం చేసి ఏఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు, జిల్లా పోలీసు యంత్రాంగం. శాంతి భద్రతల పరిరక్షణను బాధ్యత పోలీసులదే కాదు ప్రజలది కూడా. గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వ్యాఖ్యలు. స్టూడియో అండ్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.